హలో నేను మిసేశ్రావు. మాంసాహారులకు చేదు వార్త. ఇది విన్న తర్వాత మాంసం ముట్టాలంటే ఖచ్చితంగా మీకు సందేహం కలుగుతుంది. అలాగే మాంసం జోలికి కూడా కొంతమంది వెళ్ళరు. అలాంటి పిడుగు లాంటి వార్త. మీరు సహజంగా హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళినప్పుడు మీరు ఆర్డర్ చేస్తారు. ఏం చేస్తారు? గ్రిల్డ్ చికెను, చిల్లీ చికెను, తండూరి చికెను, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఆ ఐటమ్స్లో ఏదో ఒకటి మీరు ఆర్డర్ చేస్తారు. ఎక్కువగా చిల్లీ చికెన్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది కొంచెం టేస్టీగా ఉంటుంది అని చెప్పి కొంతమంది మాంసాహారులు బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా బ్యాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే చిల్లీ చికెన్ గబ్బిలాలతోటి వండుతున్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి న్యూస్. మరి ఇది విన్న తర్వాత కూడా మీరు ఇంకా చిల్లీ చికెన్ తినాలనుకుంటున్నారు అని అంటే అది మీ ఇష్టం. ఈ వార్తలు రావడం అనేది సహజమే. అయినంత మాత్రాన మాంసాహారులు మాంసం మానుకుంటారంటే మానుకోరు. ఫ్లైట్ యాక్సిడెంట్ అయినంత మాత్రాన ఫ్లైట్ ఎక్కకుండా మానుకుంటారా? మానుకోరు. బస్సు యాక్సిడెంట్ అయినంత మాత్రాన బస్సు ఎక్కకుండా మానుకుంటారా? మానుకోరు. ట్రైన్ యాక్సిడెంట్ అయినంత మాత్రం ట్రైన్ ఎక్కకుండా మానుకుంటారా? మానుకోరు. మాంసాహారులు కూడా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచిస్తారు, కానీ మాంసం అయితే తినకుండా మానుకోరు. కాకపోతే మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదం. అయినా కానీ పర్లేదు, గబ్బిలాల మాంసం అయితే ఏంటి, మనకి కుక్క మాంసం అయితే ఏంటి, తినదాం అని అంటే అది మీ ఇష్టం. చైనా వాళ్ళు తింటున్నారు కదా కప్పల మాంసం, కుక్కల మాంసం తింటున్నారు కదా, మనం తినడానికి ఏమైంది అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మనకి. సో అలాంటి వాళ్ళకి కాదు ఈ న్యూస్. మాంసం చికెన్ తినే వాళ్ళకి, చిల్లీ చికెన్ ఆర్డర్ చేసే వాళ్ళకి ఈ న్యూస్, ఈ బ్యాడ్ న్యూస్. సాధారణంగా మనం కుక్క మాంసం వండుతున్నారు రెస్టారెంట్లు అనేది వింటూ ఉంటాం. హైదరాబాద్లో, ప్రత్యేకించి హైదరాబాద్లో అనేక సందర్భాల్లో వింటూ ఉన్నాం. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్తాను. యాక్చువల్గా నేను జర్నలిజం కాలేజీలో ఉన్నప్పుడు క్రాస్ రోడ్స్, హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో ఉండేవాళ్ళం. అక్కడ బావాచి అని చెప్పి ఫేమస్ రెస్టారెంట్ బావాచి. అక్కడ బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. అందుకే బావాచికి మీరు వెళ్ళారంటే ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. బావాచి పక్కనే అభిరుచి అనేటువంటి హోటల్ ఉండేది. అభిరుచి దాని పేరు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. నేను చెప్పేది 2009, 2001 ఆ ప్రాంతంలో, 2004 ఆ ప్రాంతంలో. సో అభిరుచి అనే హోటల్ ఉండేది. చాలా నీట్గా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. బావాచిలో ఎప్పుడు మేము రెగ్యులర్గా రుచి చూసేవాళ్ళం. అభిరుచికి కూడా వెళ్దామని చెప్పి వెళ్ళాం. కానీ తినడానికి చాలా బాగుంది. తర్వాత బావాచి కన్నా బాగుంది కదా అభిరుచులు అని చెప్పేసి తింటూ ఉన్నాం. ఒకరోజు గుండె పిండేసేటువంటి న్యూస్ బయటకు వచ్చింది. మేమే రాయాల్సి వచ్చింది. అప్పుడు పత్రికల్లో పనిచేస్తున్నాను నేను. ఏంటో తెలుసా? మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, అంటే కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ హెల్త్ విభాగానికి సంబంధించిన అధికారులు ఆ అభిరుచి హోటల్ మీద రైడ్ చేస్తే కుక్క మాంసం వండి పెడుతున్నారంట. కుక్క మాంసం. అది విన్న తర్వాత అరే అసలు మనం తిన్నది అదే లేకపోతే చికెనా లేకపోతే మటనా అని సందేహం వచ్చింది. కాకపోతే మేము తిన్న రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది. మేము ఆ హోటల్కి పోవడం ఆపేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఈ న్యూస్ బయటకు వచ్చింది. సో బావాచిలో కూడా కుళ్ళిపోయిన మాంసం, తర్వాత కొంచెం ఈ మధ్యకాలంలో మిక్స్ చేసేసి రకరకాల మాంసాన్ని ఇస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా మనం కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేసినప్పుడు బయటపడింది. ఎక్కువగా కుక్క మాంసాన్ని మిక్స్ చేస్తున్నారు అనేది న్యూస్ వస్తుంటుంది ఎప్పుడు. ఎందుకంటే హైదరాబాద్లో కుక్కలు ఎక్కువ ఉంటే బహుశా కుక్కలు అయితే ఈజీగా ఉంటుందని చెప్పి కుక్కలు కోసేస్తున్నారేమో. ఎక్కువగా కార్పొరేషన్ అధికారులు ఎప్పుడు ఆహార తనిఖీలు చేసినా మాంసంలో, చికెన్లో, అలాగే మటన్లో కుక్క మాంసాన్ని మిక్స్ చేస్తున్నారు అనేది. చికెన్లో కుక్క మాంసం ఎలా మిక్స్ చేస్తున్నారు అనుకోవచ్చు మీరు కొన్ని రకాల మాంసం సంబంధించినటువంటి డిషెస్ ఉంటాయి. అవి మొత్తం ఏంటంటే పిండి చేస్తారు, మొత్తం కంప్లీట్గా ముద్ద చేసేస్తారు. మాంసం ముద్దని పిండిలాగా చేసేస్తారు. చేసి దాన్ని ఏదో చేస్తారు వెరైటీ. దాంట్లో దీన్ని కలుపుతారు అని చెప్పేసి కార్పొరేషన్ అధికారులు కొంతమంది చెప్పినటువంటి మాట. తరచూ రైడ్స్ చేస్తూ ఉంటారండి. రైడ్ చేసిన ప్రతిసారి ఏదో ఒక హోటల్లో ఖచ్చితంగా ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి. అయినంత మాత్రం నాన్ వెజ్ మానుకుంటున్నామా? మానుకోవట్లా. అందుకే ఇలా న్యూస్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. గబ్బిలాలు ఇప్పుడు
కుక్కల మాంసం కలుపుతున్నారు అనేది విన్నాం. ఇప్పుడు గబ్బిలాల మాంసం కనిపిస్తుంది. అంటే గబ్బిలాలను కూడా పట్టుకొని గబ్బిలాలని చికెన్ రూపంలో చిల్లీ చికెన్ రూపంలో ఇస్తున్నారు అనేది న్యూస్. కాకపోతే మీరు కొంత ఉపశమనం కలిగేటువంటి న్యూస్ ఏంటో తెలుసా? ఇది మన రాష్ట్రంలో కాదు, తమిళనాడులో గబ్బిలాల మాంసం. కుక్క మాంసం అయితే మన రాష్ట్రంలోదే అండి, ప్రత్యేకించి హైదరాబాద్లో కుక్క మాంసం మాత్రం. ఈ గబ్బిలాల న్యూస్ మాత్రం తమిళనాడుది. సో తమిళనాడులో అసలు ఏం జరిగింది ఈ న్యూస్కి సంబంధించింది అనేది నేను చూద్దాం. తమిళనాడులో ఈ గబ్బిలాలకు సంబంధించిన న్యూస్ పెద్ద హైలైట్గా ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నారు. రెస్టారెంట్లకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు చూడండి, కొందరికి చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగదు. సరే ఓకే, చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, చికెన్ పకోడీ, ఇలా చికెన్తో తయారు చేసే వంటకాలను ఇష్టంగా తింటుంటారు చాలామంది. ఇలా చికెన్ అంటే పడి చచ్చే వారికి ఇది నిజంగా గుండె పిండేసేటువంటి న్యూసే. ఎందుకంటే చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్నారు కొందరు. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చికెన్కు బదులుగా గబ్బిలాల మాంసాన్ని పంపుతున్నారు. గబ్బిలాల మాంసంతోనే బిర్యానీ, పకోడీ, చిల్లీ చికెన్ వంటి వంటకాలు చేసి కస్టమర్లకు అమ్ముతున్నారు. అసలు హోటల్కు సప్లై చేస్తున్నారంట. ఇది విచిత్రం. ఇప్పుడు చాలామంది హోటల్స్కి చికెన్ సరఫరా చేస్తుంటారు, వాళ్ళు ఈ మిక్స్ చేస్తున్నారు. ఇది గబ్బిలాలకు సంబంధించినటువంటి దాన్ని. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్న షాకింగ్ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. గబ్బిలాలను వేటాడి చికెన్ అని చెప్పి అమ్ముతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరులోని డానిష్ పేటై సమీపంలో చికెన్ అని చెప్పి గబ్బిలం మాంసం విక్రయిస్తున్న 2 వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. తోపూరు రామస్వామి అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు వినిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలో అధికారులు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్న కమల్, సెల్వం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్ళు అడవుల్లోకి వెళ్ళి ఏకంగా గబ్బిలాలను వేటాడి తీసుకొస్తున్నారంట. అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు 2 చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు గబ్బిలాల మాంసాన్ని అమ్ముతుండగా దానితోనే చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, చిల్లీ చికెన్ లాంటి వంటకాలను తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న నిందితులు 2పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం విక్రయిస్తున్నారన్న వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలిసి ప్రజలకు ఆందోళనకు గురయ్యారు. ఇన్ని రోజులు మనం లొట్టలేసుకుంటూ తిన్నది గబ్బిలం మాంసం అని తెలియడంతో భయంతో వణికిపోతున్నారు. తెలిసిన తర్వాత ఏం చేస్తారు? వణికిపోక పని వణికిపోతున్నారంటే మాంసం తినకుండా ఉంటారా? కొన్ని రోజులు తినకుండా ఉంటారు, మళ్ళీ తర్వాత తింటారు కదా. సో ఇది చూస్తున్నాం మనం. సో కాబట్టి ఇది గబ్బిలాల మాంసం అనేది ఇప్పుడు చికెన్ దాంట్లో కలుపుతున్నారు అంటున్నారు. తమిళనాడులో బయటపడింది. బహుశా మనకు కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఆహార తనిఖీలు సరిగ్గా చేయరు, సక్రమంగా చేయరు. మనం తాగేది కలుషితమైన నీరు, మనం తినేది కలుషిత వాటర్. అసలు ఇక మాంసం విషయంలో అయితే కలుషితం లేకుండా మాంసం ఉండనే ఉండదు, కల్తీ లేకుండా ఉండనే ఉండదు. అయినప్పటికీ తనిఖీలు చేస్తారంటే తనిఖీలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ముట్టేటువంటి లంచం డబ్బు ప్రతి నెల ముడుతుంది రెస్టారెంట్ల నుంచో లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచో. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి, పోలీసులకి ఇచ్చేది పోలీసులకి, ఆ తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్లకి ఇచ్చేది ఫుడ్ ఇన్స్పెక్టర్లకి ఇస్తూ ఉంటారు. మామూలు కొంతమంది తీసుకుంటుంటారు. దాంతో ఆ ఏరియాలో ఏదైనా వండి పెట్టచ్చు, ఏదైనా కస్టమర్లకి ఆ టైంలో వండి వార్చి పెట్టేయచ్చు. కస్టమర్లు కూడా తిని వెళ్ళిపోతుంటారు. సో కాబట్టి మనం ఫుడ్ ఇన్స్పెక్టర్లు అలర్ట్గా లేకపోతే ఇవి అలర్ట్గా ఉండరండి. అనేక సందర్భాల్లో హైదరాబాద్లో నేను చెప్పిన ఇందాక అభిరుచి హోటల్లోనే 4 సార్లు రైడ్ చేస్తే 4 సార్లు బయటపడింది కుక్క మాంసం. మరి 4 సార్లు, ఒకసారి అంటే ఓకే, 4 సార్లు ఎలా బయటపడుతుంది అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు చేతివాటం ప్రదర్శించడం కారణంగా అది బయటపడింది. అందుకే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ లేకపోతే బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు తింటారు కదా. నిజాయితీగా ఉండాలి. మనం తినే ఆహారం కలుషితం, మనం తినే మాంసం కలుషితం, మనం తాగే నీళ్లు కలుషితం, మనం పీల్చే గాలి కలుషితం. అదే పాశ్చాత్య దేశాలకు వెళ్తే కనుక వాళ్ళ లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తారు. అమెరికా లాంటి దేశాల్లో ఈ కల్తీ ఫుడ్ అమ్మినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. అసలు కిచెన్ నీట్గా లేకపోతేనే లైసెన్స్ రద్దు చేస్తారు. కానీ మన దేశంలో అలా లేదు కాబట్టే మనం ఆరోగ్యం పాలవుతున్నాం. పాశ్చాత్య దేశాల్లో ఆధునికమైనటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో వాళ్ళ లైఫ్ స్పాన్ 80 నుంచి 90 సంవత్సరాలు ఉంటే
మన లైఫ్ స్పాన్ 60 నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో ఉంది. సో కాబట్టి ఇందాక నేను చెప్పాను ఏంటి, ఏదైనా సరే మనం చిత్తశుద్ధిగా లేకపోతే అవినీతి పరులు ఉన్నంతకాలం ఈ దేశంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వీటిని ఆపలేం. కాకపోతే మీరు జాగ్రత్తలు తీసుకోండి. మాంసాహారాన్ని తినాలా వద్దా, ఇలాంటి న్యూస్ తిన్న తర్వాత కూడా మేము తింటామని అంటే అది మీ ఇష్టం. ఈ న్యూస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందని ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.